ఏంటి అలా చూస్తున్నావు? నేనేం నీకోసం రాలేదు, వరోధిని కోసం వచ్చాను. తొందరగా రప్పించు. చూసావా డెస్టినీ అంటే ఎలా ఉంటుందో? నిన్నటి దాకా నేను నిన్ను నమ్మలేదు, వరోధిని ఇష్టపడలేదు. ఇవాళ అనుకోకుండా రెండూ జరిగిపోయాయి. కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. ఏం చేస్తాం, మనుషులం కదా. అన్నీ మంచి గుణాలే ఉంటే ప్రతి మనిషి ఇల్లు కట్టుకోకుండా ఎవడికి వాడే గుడి కట్టుకుంటాడు. అప్పుడు నీకు పూజలు చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆ భయంతోనే ప్రతి ఒక్కడికి ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి నీ దగ్గరికి రప్పించుకుంటావు. నువ్వు అబ్జర్వ్ చేసే ఉంటావు. ఇప్పుడు నాకు వరోధిని మీద కోపం లేదు. అప్పుడు పార్థుని కాదని గుర్తుపట్టే ఉంటావు. పాదంతా మర్చిపోయాను. నీకు అర్థమయ్యే ఉంటుందనుకో. అందుకే నువ్వు హెల్ప్ చేస్తావు లేదో నాకు తెలీదు, కానీ చేస్తే మాత్రం నాకు చేయాలి. వరదని వస్తుంది, కొంచెం హర్ట్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే ఆమె ప్రేమించినప్పుడు నేను మోసం చేశాను. ఇప్పుడు నేను ప్రేమించడం మొదలు పెట్టాలనుకుంటున్నాను. నాకు మాత్రం మోసం జరగకూడదు. ఆల్రెడీ ఒకసారి నా లైఫ్ డిస్టర్బ్ చేసి అనవసరంగా ఓ మంచి వ్యక్తిని నీకు దూరం చేసుకున్నావు. నేను మంచి వ్యక్తుల్ని దూరం చేసుకునేలా చేసావు. ఇంకా అది రిపీట్ కాకూడదు. వరోధిని లైఫ్ నేనే కదా నిలబెట్టాలి. తనకి ఇప్పుడు ఏదో మంచి చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఆ మంచి జరిగేలా చెయ్యి. లంచం ఇస్తేనే వరాలు ఇస్తామనే కాన్సెప్ట్ నేను నమ్మను. అయినా మీ ఇద్దరం కలిసిపోయేలా చేసామనుకో, ఏ కిరీటమో ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తానులే, సరేనా? అమ్మా టెంకాయ తీసుకోండి అమ్మా. ఉందండి. అమ్మా వచ్చావ తల్లి? ఈ సెంచరీలో నువ్వు అసలు వస్తావు అనుకోలేదు. అయినా గంటలు గంటలు పెళ్లికి రెడీ అవ్వాలి, గుడికొచ్చేటప్పుడు కాదు. దేవుడా, దేవుడి దగ్గరికి నువ్వొచ్చావు, నీ దగ్గరికి దేవుడు రాలేదు. అంత గట్టిగా పిలవక్కర్లేదే, మనసులో దండం పెట్టుకుంటే చాలు. మహాప్రభు, పొరపాటు చేసినందుకు పొరపాటును కూడా పొరపాటే కదా అని పొరపాటును కూడా క్షమించండి. నా సోదరి మనల్ని క్షమించి మన్నించి వాళ్ళకి కాస్త పుణ్యం ప్రసాదించు స్వామి. స్వామి ఏడ్చావులే, రా. చెల్లొస్తుంది అనుకుంటే అక్కొచ్చిందేంటి? అక్కతో పాటు చెల్లి కూడా వచ్చినట్టుంది. అసలు మనిషి రానట్టుంది. బెటాలియన్ అంతా వేసుకొచ్చింది. ఎలా? అయినా వీళ్ళందరితో మనకేంటి? ప్రదక్షిణలు చేద్దాం పదండి.
ఏంటి అలా చూస్తున్నారు? నేనేంటి గుడికి రావటం ఏంటి అనేగా. మామూలుగా అయితే రాను, దేవుణ్ణి నమ్మను. కానీ ఇప్పుడు రావాల్సి వచ్చింది. అలాగని దేవుడి కోసం వచ్చాను అనుకోకండి. నేను వచ్చింది నీ కోసం. బ్లాంక్ అయిపోయారేంటి? అఫ్ కోర్స్ నేను కూడా నిన్నటి వరకు బ్లాంక్ గానే ఉన్నాను. కరెక్ట్వే తెలీదు, ఎటో వెళ్ళాను, ఏదో చేశాను, ఎవరిదో ఇన్ఫ్లుయెన్స్, అంత కన్ఫ్యూషన్. ఇప్పుడే కొంచెం రిలాక్స్ అయ్యాను. ఏం వద్దో ఏం కావాలో తెలుసుకున్నాను. మర్చిపోవారు వదిని, అన్నీ మర్చిపోయి కొత్త లైఫ్ లీడ్ చేద్దాం. దా వచ్చే. పదండి వెళ్దాం. అదేంటి వెళ్ళిపోతున్నావు? నేను నీకోసమే వచ్చాను. ఎందుకు? దాన్ని ఏం చేయడానికి? మంచి చేయటానికి. మంచా? మీరా? మీకు మంచనే మాటకి అర్థం తెలుసా? ఆ ప్రశ్న నువ్వు నన్ను అడుగుతున్నావా మీనాక్షి? నేను దాని గురించి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడికి మీ ప్రశ్నలకి జవాబులు చెప్పడానికి రాలేదు. అసలు మేం నిన్ను చూడ్డానికి రాలేదు. చూడకండి, వెళ్ళిపోండి. నేను నా వైఫ్తో మాట్లాడాలి, నా లైఫ్ గురించి డిస్కస్ చేయాలి. మధ్యలో మీరుండాల్సిన పని లేదు. నీతో మాట్లాడాల్సిన పని మాకు లేదు. రండి వెళ్దాం. ఆగుమరోదిని, మనం చాలా మాట్లాడుకోవాలి. వీలుంటే అవదలే గాని అలా రా, పక్కెళ్ళి మాట్లాడుకుందాం. అసలు మీకేం కావాలి? చెప్పాను కదా, అన్నీ మర్చిపోయి నేను తీసుకెళ్ళటానికి వచ్చాను. ఎక్కడికి? మా ఇంటికి. కాదు, మన ఇంటికి. దేనికి? దేనికేంటి చెప్పాను కదా, అదంతా ఏం ఉండదు. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, జాలీగా జాబ్ కూడా చేసుకోవచ్చు. అర్థమైంది. మీరు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి నా ప్లేస్లో మంచి ఎఫిషియెంట్ పర్సన్ని అపాయింట్ చేసుకోండి. నిజమే, మీకు ఇప్పుడు మంచి ఎంప్లాయ్ అవసరం మీకు ఎంతైనా ఉంది. ఓకేనా? పదండక్క. ఏయ్ ఆగు వరోదిని. వరోదిని, వరోదిని ఆగు. ఆగు వరోదిని, మాట్లాడుతున్నాను కదా, మధ్యలో వెళ్ళిపోతావేంటి? ఏం చేయమంటారు? పూర్తిగా విను. నేను ఎంప్లాయ్ మిస్ అయిందన్న ఫీలింగ్తో రాలేదు. నువ్వు లైఫ్లో చాలా మిస్ అయ్యావు, అవన్నీ నేనిస్తా. వచ్చే పాతంతా ఎరేస్ చేసేయ్. నువ్వు ఒకందుకు పెళ్లి చేసుకున్నావు, నేను ఒకందుకు పెళ్లి చేసుకున్నా. ఇద్దరిది తప్పుంది. అయినా పర్లేదు, నేనే నిన్ను బ్లేమ్ చేయట్లేదు. నువ్వు మాత్రం ఏం చేస్తావులే, అప్పుడు అలా చేయకి తప్పలేదు. అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకు? ఇక్కడ నుంచి ఈ పార్దు లైఫ్ లో వరదనికి కూడా ప్లేస్ ఉంటుంది. రా వెళ్ళిపోదాం. వదులు. మెంటల్ ఎక్కిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? మీరు ఆగండి. మీ నాన్నకే అనుకున్నాను, మీకు బుర్రలు పనిచేయవా? ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదా? మీ వరదని మళ్ళీ హ్యాపీగా కాపురం చేస్తున్న అదృష్టాన్ని కలిగిస్తానంటున్నాను. సేమ్ టైం నేను కూడా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ఛీ నోర్మోయ్. అదృష్టం కలిగిస్తావా? నిన్నెవరు నమ్ముతారనుకుంటున్నావు? నీ గురించి తెలియని వాళ్ళకి చెప్పు. ఆడవాళ్ళంటే నీకు అసలు గౌరవం లేదని నువ్వే చెప్పావు. ఆ గౌరవమే లేకపోయినా తాళి కట్టాల్సి వచ్చింది అన్నావు. పెళ్లికి విలువ ఇవ్వకుండా విడాకులు తీసుకుని వదిలేయాలనుకున్నావు. ఇప్పుడొచ్చి కొత్త డ్రామాలు మొదలు పెడుతున్నావు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? దాన్ని చంపేద్దాం అనుకుంటున్నావా? చిచ్చి, స్టూపిడ్ గా మాట్లాడుకో. మీరంతా ఇంకా రాంగ్ కన్సెప్షన్ లోనే ఉంటారేంటి? అనవసరంగా వరుదిని మైండ్ పొల్యూట్ చేయకండి. తను నేను కన్విన్స్ చేసుకోగలను. అక్కర్లేదు పార్థు గారు, మీ ఉదార్థ బుద్ధి మీ దగ్గరే ఉంచుకోండి. ఎన్ని రోజులు దాన్ని ఏడిపించింది చాలు. అది కాబట్టి తట్టుకుని నిలబడగలిగింది. దాని స్థానంలో నాలాంటిదుంటే ఈ పాటికి సూసైడ్ చేసుకొనుండేది. కరెక్టే మీనాక్షి, నేను అదంతా కాదని చెప్పానా? అవుననే అంటున్నాను కదా, ఇట్స్ ఫ్యాక్ట్. కాకపోతే ఇప్పుడు అట్లా లేదు అంటున్నాను. అసలు చిన్న లాజిక్ మర్చిపోతున్నారు మీరంతా. నేను మారకపోయింటే అసలు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తానా? ఆలోచించండి, మీకే అర్థమవుతుంది.
అర్థమైంది. నువ్వు అనుకున్నది పూర్తి కాకముందే నీ గురించి మా అందరికీ తెలిసిపోయింది. ఆవేశంలో మా నాన్న నిన్ను తిట్టి కొట్టి మా అక్కని అక్కడి నుంచి తీసుకొచ్చేశారు. అది నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఒక ఆడదాని మూలంగా అవమానాలు పడాల్సి వచ్చింది అని నీకు డైజెస్ట్ కావట్లేదు. అందుకే మళ్ళీ దాన్ని నమ్మించి తీసుకెళ్లి నీ పగ తీర్చుకోవాలి అనుకుంటున్నావు. చాలు, నీ డ్రామాలు చాలు. నువ్వేం చేసినా నిన్ను నమ్మేంత పిచ్చి వాళ్ళెవరూ లేరిక్కడ. వెళ్ళు. చి, గుడికొచ్చిన ఫీలింగే లేకుండా చేసి పారేశావు. రండి వెళ్దాం. నమ్మరా? అయితే నన్ను నమ్మరా? వరోధిని, నువ్వు నమ్మవా? అర్థమైంది. వీళ్ళంతా నిన్ను బాగా పొల్యూట్ చేసి పారేశారు. వీళ్ళు కూడా అదే ట్రాన్స్ లో ఉండిపోయారు. ఇప్పుడు మీరు నన్ను నమ్మాలి, అంతే కదా? సరే, ఒక్క నిమిషం. మీరంతా సెంటిమెంటల్ గా ఆలోచిస్తారుగా. ఈ దీపం అన్నా మీకు సెంటిమెంటే ఉంటుంది. ఈ దేవుడి కోసం వెలిగించిందే కదా, అంటే మీ దృష్టిలో చాలా పవిత్రమైందే కదా. ఈ దీపం మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మారిపోయాను మారిపోయాను మారిపోయాను. వరోధిని, అంటే నువ్వు నన్ను... ఆగు. ఇది మానవత్వంతో ఆపింది, అంతేగాని నీ మీద ప్రేమతో కాదు. నీ ప్లేస్ లో ఏ పిచ్చోడున్నా ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే చూస్తూ ఉండలేదు. ఇంత మాత్రాన్నే ఏదో నిన్ను నమ్మేసిందనుకొని మురిసిపోకు. అది జీవితంలో మారదు, నిన్ను నమ్మదు. గుడ్ బై, రాక. నేను నాలా ఉన్నప్పుడు ఇది నా వెంట తిరిగింది. నేను మారాను అని దీని వెంట పడుతుంటే నమ్మటం లేదు. ఛీ, ఈ ఆడలు మారనే మారరు. మారుస్తా, మార్చి చూపిస్తా. ఏమైంది సార్? ఏం లేదయ్యా. గుడికెళ్ళి చేయి కాల్చుకుని వచ్చారా? దీనికే మీరు అలా అయిపోతే మేడం కడుపెంత కాలిపోతూ ఉండాలి, ఆవిడ మనసెంత మండిపోతూ ఉండాలి. మారక ముందు నమ్మిన మనుషులు మారిపోయానంటే ఎందుకు నమ్మరయ్యా? సంవత్సరం మారిపోతారని ఎదురు చూసిన మనుషులు గంటన్నరలో కన్విన్స్ కాలేరు కాబట్టి. కన్విన్స్ కావాలంటే ఇంకేం చేయాలి నేను? మేడం మీలో మార్పు కోసం ప్రయత్నాలు చేసినట్టే మీరు ఆవిడలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఇన్నాళ్ళకు మీరు మారిపోయానంటున్నారు, అది నిజమో అబద్ధమో నాకే అర్థం కాలేదు. ఆవిడ మీలా కాదు, చాలా జీనియస్. ఏది నిజమో ఏది అబద్ధమో తొందరగానే కనిపెట్టేస్తారులేండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బ్రతిమాలటం చేత కాకపోతే ఫ్రాంక్గా ఉన్నదన్నట్టు చెప్పేయండి. అంతే తప్ప నేను పుడింగిని, నేను మోనార్క్ని, లయన్ని, టైగర్ని, డిక్టేటర్ని అంటే కుదరదు. సంసారాన్ని నిలబెట్టుకోవాలంటే అహంకారాన్ని అణిచిపెట్టుకోవాలి. ఏంటయ్యా ఇది? నాకు తెలియని జోనర్లోకి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుంది. సంవత్సరం నేను అలా ప్రవర్తించడానికి అంతకు ముందు 2 సంవత్సరాలు నా లైఫ్ ఎంత డిస్టర్బ్ అయిందో, అదంతా ఎవరి మూలంగా జరిగిందో నాకు మాత్రమే తెలుసు.
నమస్తే మేడం. నువ్వు వెళ్ళు. పార్దు నాన్నా పార్దు ఏంట్రా ఏమైంది నాన్న ఫోన్ చేస్తే నాతో ఎందుకు మాట్లాడడం లేదు నేనేం చేశాన్రా ఇక్కడెందుకున్నావురా ఇంటికెందుకు రావడం లేదు అసలు ఎక్కడుంటున్నావు నాన్న ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు నన్ను చూడగానే శత్రువుని చూసినట్టు తల తిప్పుకుంటున్న వెంటి పారుతూ అమ్మ చేదైపోయిందా ఈ అమ్మను కూడా దూరం చేసుకుందాం అనుకుంటున్నావా ఎందుకు పార్దు ఎందుకు నేనేం తప్పు చేశాన్రా నీకు దూరం అయిపోతే నేను బతకగలనా చెప్పరా నిన్నిలాగే వదిలేసి వెళ్ళిపోతాననుకుంటున్నావా చెప్పు పార్దు ఏ ఇంకోసారి చంపేస్తావా?